గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వాలంటే పులియబెట్టిన ఆహారం రైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు. రైట్ ప్రతి ఒక్క డాక్టర్ నోట్ నుంచి వస్తుంది. రైట్ అసలు ఏ పదార్థాలను పులియబెట్టి మనం తినాలి, రైట్ ఎన్ని అవర్స్ వాటిని పులియబెట్టాల్సి ఉంటుంది? రైట్ చాలా కరెక్ట్ అండి. సో పులియబెట్టిన ఆహారాన్ని మనము కామన్గా ఏమంటామంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం. దీంట్లో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏంటి అనేది మనం ఎలా చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పులియబెట్టిన ఆహారంలో ఏముంటుంది అని తెలిస్తే అది ఎందుకు మంచిదో లేకపోతే చెడ్డదంటే ఎందుకు చెడ్డదో తెలుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రీబయాటిక్ అంటే ఫైబర్, ప్రోబయాటిక్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, పోస్ట్ బయాటిక్ అంటే ఈ ప్రీబయాటిక్స్ పోస్ట్ బయాటిక్స్ అంటే ఈ ఫైబర్ని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తిన్నప్పుడు రిలీజ్ అయ్యే ప్రోడక్ట్స్ని పోస్ట్ బయాటిక్ అంటాం. ఈ పోస్ట్ బయాటిక్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటే ఫైబర్ బాగా తీసుకుంటాం. మన గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఫైబర్ మన కడుపులోకి వెళ్ళి అదంతా ఫర్మెంటేషన్ చేసి దాని తర్వాత మనకు ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్స్ని మనకు మంచివి అని మన బాడీ అంతా యూజ్ చేసుకుంటుంది. దీనికి ఒక స్టెప్ ఫర్దర్, ఇవి ఫ్రెష్ వేసే బదులు ఆల్రెడీ తయారు చేసి తీసుకుంటే ఇంకా బెటర్ కదా. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ఏం జరుగుతుందంటే ఫైబర్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. ఫైబర్ పైన బ్యాక్టీరియా ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రోబయాటిక్స్ పోస్ట్ బయాటిక్స్ కూడా ఉంటాయి. అంటే ఫైబర్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ప్రీబయాటిక్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి, పోస్ట్ బయాటిక్స్ ఉంటాయి. అది మనం తీసుకుంటే మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో కడుపులోకి డిఫరెంట్గా తీసుకొని సింథసిస్ చేసుకునే అంటే ఆల్రెడీ రెడీమేడ్ ఫుడ్ని మనం తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నాయి అనేది దీని కాన్సెప్ట్ అనమాట. ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మెయిన్గా చేసే తప్పు ఏంటంటే కార్బోహైడ్రేట్ ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్ని మనం హెల్దీ ఫర్మెంటెడ్ ఫుడ్ అని తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ ఏంటి, రైసు, వీటు, మేజు, గోధుమలు, జొన్న, ఎస్పెషల్లీ వీటిలో మనము మైక్రో ఆర్గానిజమ్స్ యాడ్ చేసి బాగా పులిసిపోయిన తర్వాత రాత్రి పెట్టిన అన్నాన్ని పొద్దున తిని హెల్దీ అనుకుంటున్నాం. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ హెల్దీనే, కానీ దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంది కదా, కార్బోహైడ్రేట్ ఈస్ బ్యాడ్. ఇప్పుడు సద్దన్నం అనే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు సార్, మీరు వినే ఉంటారు. రాత్రి అన్నం ఉండి అందులో పాలు పోసి అదే సద్దన్నాన్ని 2 ఎల్లిపాయలు పచ్చిమిర్చి చేసుకొని తిని ఇది చాలా మంచిదని చెప్తున్నారు. ఇది కూడా రాంగేనా? దాంట్లో తప్పు ఉంది, రైట్ ఉంది. తప్పు ఏంటి, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నాం. రైట్ ఏంటి, ప్రోబయాటిక్స్ వస్తున్నాయి. ఈ పర్టికులర్ కండిషన్లో ప్రోబయాటిక్స్ లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల జరిగే లాభం కంటే కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం చాలా రెట్లు ఎక్కువ. సో అందుకు పులియబెట్టిన ఆహారం తీసుకోవచ్చు, బట్ నాట్ రైస్ కానీ పిండి పదార్థం కానీ. దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అంటే ఈ రైస్ తినడం వల్ల వచ్చే కార్బోహైడ్రేట్ వల్ల నష్టాలు లేకుండా మనం ప్యూర్ లాభాలు గాన తీసుకునే ఏదన్నా ప్రోబయాటిక్ ఫుడ్ ఉందంటే కొన్ని వందలు ఉన్నాయి. సింపుల్, మీరు ఏ వెజిటబుల్ అన్నా తీసుకోండి, పచ్చి మామిడికాయ తీసుకోండి, లేకపోతే పచ్చి క్యాబేజీ తీసుకోండి. క్యాబేజీని తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి దాంట్లో ఉప్పేసి పక్కన పెట్టేసేయండి. ఒక 3-4 డేస్కి దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ అనేవి డెవలప్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం. మీరు సింపుల్ ఇంటర్నెట్లోకి పోయి హౌ టు మేక్ ఇట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కొన్ని వందల వేల లక్షల వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ప్రకారం మీకు నచ్చిన ఫ్రూట్తో కానీ మీకు నచ్చిన వెజిటబుల్తో కానీ అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న వెజిటబుల్స్తో ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకొని తినండి, చాలా హెల్దీ. మన దేశంలో రెగ్యులర్ గా ఏముందంటే ఇడ్లీ, దోశ ఇవి కూడా పులియబెట్టే చేస్తారు. ఇవి కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. ఇడ్లీ, దోశ అనేది దేంతో చేస్తారంటే ప్యూర్ సీరియల్స్, మిల్లెట్స్తో తయారు చేస్తారు. సీరియల్స్, మిల్లెట్స్తో అది రైస్ రూపంలోనే కాదు, రైస్ పిండి చేసినా కూడా దాంట్లో ఉండేది ఒకటే. సో రైస్ తిన్నా, రైస్ పిండితో బియ్యపు పిండితో ఏది తయారు చేసుకున్నా అన్నీ ఒకటే. సో ఇవి ఏంటంటే పులియబడతాయి. పులియబెట్టినప్పుడు ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ మంచిది, బట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మంచిది కాదనమాట. సో దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ చేసే చెడు చాలా ఎక్కువ దాంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ చేసే మంచి కంటే. అందుకు మనము లో కార్బోహైడ్రేట్ ఫుడ్నే తినాలంటాం.